సార్ నా బిడ్డ సార్ 16 పెంచిన సార్ 16 హేమశ్రీ అని తిరుపతి అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఏలూరులో జాయిన్ చేశారు. ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, అమ్మ నాకు ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను వచ్చి తీసుకెళ్ళిపోమన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు బయలుదేరి సరేనమ్మా నేను వస్తున్నాను అని చెప్పారంట. ఇంకా వెళ్ళే లోపలే మళ్ళీ ఆ అమ్మాయి కాల్ చేసి, అమ్మ నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నాను కదా వస్తున్నారా అంటే, ఆల్రెడీ నాన్న బయలుదేరారమ్మ వస్తున్నారు అని చెప్పారంట వాళ్ళ మమ్మీ. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి 4 గంటలు టైం పడుతుంది. వీళ్ళ నాన్న వెళ్ళే లోపలే వాళ్ళ యాజమాన్యం నుంచి వీళ్ళకి కాల్ వచ్చిందంట వాళ్ళ మమ్మీకి. ఎప్పుడు 10:15 ఆ టైంలో కాల్ చేశారంట. చేసి, అమ్మ మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, సిరుకలో లేదు, హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము రండి అని చెప్పారు. పలానా హాస్పిటల్ అని ఏం చెప్పలేదు. వీళ్ళ నాన్నగారు ఆల్రెడీ వెళ్ళారు. వెళ్ళి చూసేపాటికి ఆ హాస్టల్ దగ్గర స్టూడెంట్స్ కానీ ఆ యాజమాన్యానికి సంబంధించి ఆ కాలేజ్ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరంట. వాళ్ళ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. వాళ్ళ నాన్నగారికి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ హాస్పిటల్ ఎక్కడ అని చెప్పేసి అడిగి వాళ్ళ ఆ కాలేజ్ నుంచి కొంచెం దూరంలో హాస్పిటల్ ఉంటుందంట, 8 కిలోమీటర్ దూరంలోనూ. ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన కూతురు శవమై కనిపించింది. అది ఆ డాక్టరు ఆ డాక్టరు ఇచ్చిన సర్టిఫికెట్ చూస్తే తను 9:30కి ఆల్రెడీ చనిపోయింది అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్తున్నారు. మరి తను 9:30కి చనిపోయినప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు 10:15కి కాల్ చేసి మీ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే, తను చనిపోయింది ఏంటంటే బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయింది అని చెప్పేసి అక్కడ చెప్పారంట హాస్పిటల్లో. తను వీడియో కాల్ చేసినప్పుడు తనకి వేసుకున్న చున్నీ ఆ చున్నీ కాదంట వాళ్ళ మమ్మీ చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ తను ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది అనుకుందాము. ఒకవేళ తను ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి, అలాగే తన పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి. అలా ఇన్ఫామ్ చేయకుండా ఎప్పటికో 1 గంట అరగంట ఆగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పాల్సిన అవసరమూ లేదు. ఇంకొకటి ఏంటంటే, తను ఒకవేళ సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, అమ్మ నేను ఇక్కడ ఇబ్బందిగా ఉంది నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పేసి చెప్పదుగా. ఒకవేళ తను చెప్పింది, ఇది చెప్పి వాళ్ళ నాన్న ఆల్రెడీ బయలుదేరి వెళ్తున్నారు అని తెలుసు, తన నాన్న బయలుదేరి వస్తున్నారు తను తీసుకెళ్ళిపోతారని తెలిసి కూడా తను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. తన తండ్రికి ఎలా అంటే, తన తండ్రి అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఇవన్నీ చూసేసరికి తనకి ఆల్మోస్ట్ గుండె పగిలిపోయినట్టే అయిపోయిందేమో. ఎందుకంటే ఒక ఆడపిల్లని షోకేస్లో బొమ్మలాగా, ఒక గాజు బొమ్మలాగా జాగ్రత్తగా పెంచుకుంటారు. అలాంటిది తన భవిష్యత్తు బాగుంటుందేమో అని చెప్పి ఆ కాలేజ్ని నమ్మి, ఆ కాలేజ్ యాజమాన్యాన్ని నమ్మి తను తీసుకెళ్ళి ఆ కాలేజ్లో జాయిన్ చేసినందుకు తనకి ఇచ్చిన బహుమానం తన కూతురు సేవాన్ని. అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళ కాలేజ్ వాళ్ళు తప్పు లేకపోతే కనుక వాళ్ళు పారిపోయి అది మొత్తం ఖాళీ చేసేసి స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరమూ లేదు. ఏం జరిగిందో తెలియదు కానీ న్యాయం అయితే జరగాలి. తన తండ్రి ఆవేదన మాత్రం తీరాలి. ఒకటేంటంటే, నేనైతే చిన్న సజెషన్ అండి నాది, గొప్ప గొప్ప కాలేజీలు, ఆ కాలేజీల్లో చదివితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇవన్నీ కాదండి. ఏ కాలేజీలో చదివినా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మన చుట్టుపక్కల ఊర్లోనే చాలా కాలేజీలు ఉంటాయి మన దగ్గరలోనే. మ్యాక్సిమం వీలైనంత వరకు ఇంటి దగ్గర నుంచే కాలేజీలు పంపించండి. కాలేజ్ అయినా స్కూల్ అయినా ఏ హాస్టల్స్ని నమ్మొద్దు. ఎందుకంటే ఆ హాస్టల్స్లో ఫుడ్ సరి ఉండదు, అసలు ఏ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అక్కడ ఏమన్నా అడిగితే ఇలానే ఉంటుంది, ఏం చేస్తారు, ఏం చేయగలరు. పేరెంట్స్ని కూడా అసలు లోపలికి అనేది ఎలో చేయరు. మీరు ఎక్కడన్నా చూడండి, వాళ్ళ ఎంత టార్చర్ ఉంటుంది అంటే అవి పేరెంట్స్కి కానీ బయట కానీ చెప్పుకోకూడదు, అలా ఉంటుంది. చాలా అంటే కొన్ని నేను ఫేస్ చేశాను. నేను ఆల్రెడీ హాస్టల్లో ఉన్నాను. చాలా దారుణంగా ఉంటున్నాయి ఈ రోజుల్లో బట్టి. కాబట్టి
వీలైనంత వరకు మన చుట్టుపక్కల కాలేజీల్లోనే జాయిన్ చేయండి. మన చుట్టుపక్కల కాలేజీలు అంటే మ్యాక్సిమం మన చుట్టాలు కానీ మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. మన చుట్టుపక్కల అంతా కూడా మనకు తెలిసిన వాళ్ళు, అడుగడుగున మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అక్కడ మన ఆడపిల్లని పంపిస్తే మనకు భయమేమి ఉండదు. ఆ అమ్మాయికి ధైర్యంగా ఉంటుంది, మనకి ధైర్యంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రోజు మన ఇంటి దగ్గర నుంచే వెళ్ళి వస్తుంది కాబట్టి ఏ రోజు ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా మనకి ఇంట్లో చెప్పుకుంటుంది. తను ఏ భయాన్ని కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఫేస్ చేయాల్సిన అవసరం రాదు. మనం కూడా బాధపడాల్సిన అవసరం రాదు. మ్యాక్సిమం మన చుట్టుపక్కల మాత్రమే జాయిన్ చేయండి, మన దగ్గరలోనే ఉంచండి. ఆడపిల్లని మాత్రం బయటకు అస్సలు పంపించొద్దు. ఈ రోజుల్లో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. అది కాక ఫుడ్ విషయంలో కూడా తను ఇంట్లో ఉంటుంది కాబట్టి మంచి ఫుడ్ తిని మంచిగా వెళ్ళి సంతోషంగా చదువుకొని సంతోషంగా ఉంటుంది. మన ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉండొచ్చు. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా నాకు తెలియజేయండి. మరొకసారి ఈ వీడియో చూడండి. నాకైతే చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళ నాన్న చూస్తే అయితే సరే ఈ వీడియో చూడండి. నా కొడుకు చంపేసేసారు ఇల్లు. 6:30 కాలేజ్ వాళ్ళు ఆడపిల్లని అసలు చదువుకొని పంపిస్తారు, చంపేశారు వీళ్ళు. ఏ ఆడపిల్లకి వచ్చాను కొంచెం మా ఇంటికి ఏ ఆడపిల్లకి జరగకూడదు. చాలా పౌరప్ప చివరిగా నేను చెప్పేది ఒకటే అండి, మనం చేసేదేం లేదు. రిపోర్ట్స్ కరెక్ట్గా రావాలి. అది ఏం జరిగినా కూడా ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అలాగే తన తండ్రి వేదన తొలగాలి, న్యాయం జరగాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. అంతకుమించి మనం కోరుకునేది ఏం లేదు. కానీ జాగ్రత్తగా ఉందాం. ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడదాము, ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉందాము. మన ఆడపిల్లలు మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.